ఇండియాలో ఎలా అయితే ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి, చిన్న చిన్న పార్టీస్‌కి వంట మాస్టర్‌లని, క్యాటరింగ్ వాళ్ళని పిలిపించుకొని ఎలా అయితే చేయించుకుంటామో, సో, అలానే ఇక్కడ కూడా ఏదైనా పార్టీస్‌కి లేకపోతే స్నాక్స్ చేయించుకోవడానికి ఇలాగ నైజీరియన్స్‌ని పిలిపించుకొని చేయించుకుంటారు. సో, ఇది నా సాటర్‌డే వ్లాగ్. సో, ఆ రోజు నేను చేసిన ఎక్స్‌పీరియన్స్ అంతా నేను మీతో షేర్ చేస్తాను. హాయ్ అండి. ఐయామ్ రిహానా. వెల్కమ్ టు రిహానాస్ టాక్స్ అండ్ వ్లాగ్స్. నార్మల్‌గా ఇంట్లో రొటీన్ మొత్తం ఫినిష్ చేసుకున్న తర్వాత మా నైబర్స్ పిలిస్తే సరే వెళ్దామని చెప్పి వెళ్తే, ఇక్కడ వీళ్ళు ఇది చేయించుకుంటూ ఉన్నారు. ఏంటి అంటే చికెన్ సమోసాస్, స్ప్రింగ్ రోల్స్, పంజాబీ సమోసా, చీజ్ రోల్స్, కచోరీస్ అండ్ పానీపూరి ఇవన్నీ చేయించుకుంటా ఉన్నారనమాట. ఇంక సరే చూద్దాం, ప్రాసెస్ అంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తను కూడా చాలా క్లీన్‌గా, నీట్‌గా చేస్తున్నారు. సో, ఎలా ఉంటది అన్నది చూద్దాం. అండ్ ఈ షీట్స్ అవి ఉంటాయి కదా సమోసాకి, అవన్నీ ఎలా చేస్తారు ఇవన్నీ లైవ్‌లో నేనెప్పుడు చూడలేదు కదా! చూద్దామని చెప్పి అక్కడే ఉండి ఇదంతా షూట్ చేశాను. సో, ఇతని పేరొచ్చేసి జార్జ్. నైజీరియాలో ఏంటి అంటే ఏదైనా పార్టీస్ అలా వచ్చినప్పుడు వీళ్ళనే పిలిపించుకుంటారు. తినైతే మినిమమ్ 10 డజన్స్ లైక్ సమోసాస్ కానీ, కచోరీస్ కానీ, స్ప్రింగ్ రోల్స్ ఇవన్నీ 10 డజన్స్ అయితే ఇలా ఇంటికొచ్చి చేస్తాను అని చెప్పారు. ఇక్కడ అంత కటింగ్ ప్రాసెస్ జరుగుతా ఉంది. చాలా నీట్‌గా, ఫాస్ట్‌గా చేస్తున్నాడు. అసలు మాకైతే ఇది చూడ్డానికే కాళ్ళు నొప్పులొచ్చేసాయి గానీ, తనైతే అసలు అలుపు లేకుండా మొత్తం పొద్దున 11కేమో వచ్చారండి. నైట్ 9:30 వరకు అయిపోయింది మొత్తం చేసే లోపలికి. ప్రతీదీ కౌంట్ చేసుకొని దానికి తగ్గట్టు క్వాంటిటీస్ అవన్నీ తీసుకొని చేస్తున్నాడు. లైక్ ఒక్క సమోసా కూడా ఎక్స్‌ట్రాగా చేయడనమాట. సరే ప్రాసెస్ చూసి ఏమైనా నేర్చుకుందాము అంటే అస్సలు కుదరలేదు. ఎందుకంటే తను ప్రతి దానికి కటింగ్ అంతా ఒకేసారి చేసేసుకున్నాడు. లైక్ సమోసాస్‌కి, స్ప్రింగ్ రోల్స్‌కి ప్రతిదానికి కటింగ్ అంతా ఒకేసారి చేయించేసుకొని అండ్ మసాలాస్ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాడనమాట. సో, చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అయితే అనిపించింది. ఆర్డర్ అంతా కూడా ఇద్దరు కలిపి చేయించుకుంటున్నారు. ఒకరే ఇన్ని డజన్స్ అయితే చేపించుకోలేరు కదా! మినిమమ్ 10 డజన్స్ అయితేనే తనొచ్చి చేస్తాడు. సో, అందుకని ఇంకా ఇద్దరు నైబర్సో లేకపోతే ముగ్గురు కలిసి ఇలాగైతే ఆర్డర్ ఇచ్చుకొని ఒకే దగ్గర చేయించుకుంటే అందరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. సమోసాస్, కచోరీస్, స్ప్రింగ్ రోల్స్ ఇవన్నీ కూడా హాఫ్ ఫ్రై చేసి ఇస్తారు. అవన్నీ మనం చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఇక్కడ నేను అడుగుతున్నాను తనకి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి. సో, తను చిన్నప్పటి నుంచి ఇదే వర్క్ చేస్తారంట. వాళ్ళ డ్యాడీ దగ్గర నుంచి నేర్చుకున్నారని అయితే చెప్పారు. అండ్ తను సర్ప్రైజింగ్‌గా ఏంటి అంటే మేము పాత కాంపౌండ్‌లో ఉన్న దగ్గరే తను ఉండేవాడంట. అండ్ పాత కాంపౌండ్‌లో మాకు తెలిసిన వాళ్ళందరూ తనకు తెలియడం అదంతా నాకు అనిపించింది. ఇక్కడైతే కటింగ్ అంతా స్టార్ట్ చేసేసాడు. సో, ఒక్కొక్క వెజిటబుల్‌ని ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్‌లో కట్ చేస్తున్నాడు. కొన్నిటిని లాంగ్‌గా కట్ చేస్తున్నారు. కొన్నిటిని స్లైసెస్ చేస్తున్నాడు. కొన్నిటిని చాప్ చేస్తున్నాడు. కొన్నిటిని గ్రేట్ చేస్తున్నాడు. సో, అట్లాగనమాట. సో, ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్కలాగంట. సో, అన్నీ ఒకేసారి కటింగ్ చేసుకొని లోపలికెళ్ళాలి. మనం ప్రతిసారి కట్ చేసుకుంటా ఉంటే టైం వేస్ట్ అవుతది. సో, నేను ఇట్లా మెథడ్స్ ఉంటాయి. దాన్ని ఫాలో అవుతూ ఉంటాను స్టెప్ బై స్టెప్. మనం ముందు ఒకటి దాని తర్వాత అంటే టైం చాలా ఎక్కువ పట్టేస్తది వీటిలికి అనైతే చెప్తున్నారు నాకు. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా చాలా విషయాలే చెప్పుకుందాం. చాప్ చేస్తూనే ఒకవైపు పొటాటోస్‌ని కూడా బాయిల్ చేస్తూ ఉన్నాడు. పొటాటోస్‌ని 2 బ్యాచెస్‌గా అయితే బాయిల్ చేసుకున్నాడు. నా సాటర్డే అంతా ఇలానే గడిచిపోయింది. లైక్ తను చేసే కటింగ్ గానీ, ప్రాసెస్ అండ్ ఆ షీట్స్ ప్రిపరేషన్ అవన్నీ చూస్తూ, ఆ సమోసాస్ అవన్నీ చూసుకుంటా గడిచిపోయింది. అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది నా వ్లాగ్ అని చెప్పి ఇంక నేను ఇదంతా పోస్ట్ చేస్తున్నాను. లైక్ మనకొక నైజీరియన్ వచ్చి మన ఇండియన్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ అందుకే ఇదంతా షేర్ చేస్తున్నాను.
ఇక్కడ ఆనియన్స్ని అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాడు అండ్ కొరియాండర్ని కూడా కట్ చేసేసి ఇంకా ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాడు. నెక్స్ట్ ఈ క్యాప్సికమ్ని కట్ చేస్తున్నాడు అనమాట. క్యాప్సికమ్ కూడా మనకి పొడుగ్గా కట్ చేస్తున్నాడు అండ్ చిన్న చిన్నగా చాప్ చేసుకుంటూ ఉన్నాడు. దాని తర్వాత మనకి క్యాబేజ్ ఇవన్నీ కూడా ఒక్కొక్క రెసిపీకి కొన్ని కొన్ని లాంగ్గా కావాలంట, కొన్ని కొన్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కావాలంట. కటింగ్ అంతా పెద్ద ప్రాసెస్ అనుకుంటే మళ్ళీ సమోసాస్కి కచోరీస్కి లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేయడం అది ఇంకో పెద్ద ప్రాసెస్. ఈ రెండింటిని పక్కన పెడితే అసలు సమోసా షీట్స్ ప్రిపేర్ చేయడం అది ఇంకో పెద్ద ప్రాసెస్ అసలు. అందుకే ఆ సమోసా షీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, లేకపోతే ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది. తను రాగానే చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే మొత్తం క్లీన్ చేసేసుకొని ఒక పేపర్ తీసుకొని ఇలా నీట్గా ఎన్ని డజన్స్ చేయాలి, ఏమేమి చేయాలి ఇవన్నీ రాసుకున్నాడు. సో 3 డజన్స్ అంటే ఎన్ని షీట్స్కి ఎన్ని సమోసాస్ వస్తాయి, ఎన్ని కచోరీస్ వస్తాయి కౌంట్ చేసుకొని దాని ప్రకారం కటింగ్ అంతా చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ క్యారెట్, క్యాబేజ్ ఇవన్నీ కట్ చేసిన తర్వాత ప్లేట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ముందు చెప్పినట్టు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్క షేప్లో కట్ చేసుకొని పెట్టుకున్నాడు మొత్తం. ఇక్కడ సమోసా అండ్ కచోరీ స్టఫ్ కోసం లోపల సోంపు అండ్ వాము 2 కూడా మైక్రో ఓవెన్లో రోస్ట్ చేస్తున్నాడు. బాయిల్ చేసిన పొటాటోస్ని ఇలా పీల్ చేసేసుకొని మళ్ళీ వాటిని కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాడు సమోసాస్ కోసం అండ్ మిగతా వాటి కోసం. దాని తర్వాత మళ్ళీ చికెన్ కీమా ఉంది, వాటిని కూడా ఇంకా వాష్ చేసుకొని ఇంకా చికెన్ సమోసాస్ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాడు వెంటనే. తనకి చాలా ఎక్స్పీరియన్సే ఉంది అండ్ కుకింగ్కి వస్తే అసలు పేషెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. మాకు ఇక్కడ నైజీరియాలో కేజీ చికెన్ వచ్చేసి 5500 అలా పడుతుంది. అంటే ఇండియన్ రూపీస్లో మనకి రఫ్లీ ఒక 360 అలా అవుతుంది. మటన్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్‌గానే అనిపిస్తదండి. అంటే ఒక కేజీ మటన్ వచ్చేసి మనకి ఒక 20,000 అరౌండ్ అలా పడుతది. అంటే మనకు ఒక 1300-1400 మధ్యలో అలా అనిపిస్తది. అండ్ ఇక్కడ వచ్చేసి పొటాటోస్ అన్నీ ఇలా కట్ చేసుకొని స్మాష్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాడు. అండ్ ఇటు పక్క టొమాటోస్ అంతా ప్యూరీ చేసుకొని బాయిల్ చేస్తున్నాడు. దేనికోసం అంటే చికెన్ సమోసాస్ కోసం అంట. ఇక్కడ బౌల్స్‌లో చికెన్ సమోసాస్‌కి, పంజాబీ సమోసాస్‌కి, కచోరీస్‌కి ఇలాగా మసాలాస్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడు. ఇంక ప్రతీదీ అడిగి డిస్టర్బ్ చేస్తే ఇంకంత టైం పట్టేస్తదని చెప్పి ఇంకెక్కువ అడగలేదు. ఇలా స్నాక్సే కాకుండా మెయిన్ కోర్స్‌లో వెజ్, నాన్ వెజ్ బిర్యానీస్ కానివ్వండి, చికెన్, మటన్ అండ్ దాల్ మఖనీ, పన్నీర్ ఇలా అన్నీ మంచూరియాస్ ఇవన్నీ కూడా చేస్తాడంట. మేము ఇంతకుముందు ఉండే కాంపౌండ్‌లో కూడా హెలెన్ అనే కుక్ చాలా బాగా చేస్తది పంజాబీ సమోసాస్. ఆ సమోసాస్‌కి వీటికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. నాకైతే హెలెన్ సమోసాస్ చాలా బాగా నచ్చాయి. నేను నైజీరియాకి వచ్చిన కొత్తలో నాకు అసలు ఇలాగ షెఫ్స్‌ని పిలిపించుకొని ఇండియన్‌వి స్నాక్స్ కానివ్వండి, లేకపోతే ఇండియన్ క్విజిన్ వండించుకుంటారని నాకు అంతగా ఐడియా లేదు. అండ్ ఆల్సో పార్టీస్‌లో, ఫంక్షన్స్‌లో ఇలాగ ఇండియన్ క్విజిన్స్ పెడతారని తెలీదు. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నాకు అసలు ఐడియానే ఉండేది కాదు. సో ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడు తెలుస్తూ ఉన్నాయి. సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఏమేం మసాలాస్ వేస్తున్నాడో ఇవన్నీ క్లియర్‌గా మీకు చెప్పకపోయినా నా డే ఎలా గడిచింది అండ్ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకున్నాను. నేను ఇంకా నా నైబర్ లంచ్ టైమ్ అయిందని చెప్పి లంచ్ చేసి వచ్చే లోపలికి ఇంకా తను స్టఫ్ ప్రాసెస్ మొత్తం చేసేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఇది పంజాబీ సమోసా కోసం ఆలూ స్టఫింగ్. టేస్ట్ అయితే బాగుంది అండ్ ఇది వచ్చేసి ఒక 3 డజన్స్ కోసం ఈ స్టఫ్ అంతా కూడా అంతా సరిపోయింది, లైక్ కరెక్ట్గా చేశాడు. ఇటు పక్క వచ్చేసి చికెన్ సమోసాస్ కోసం ఇక్కడ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ ఉన్నాడు టొమాటో పేస్ట్తో. ఇది వచ్చేసి ఇంకా వెజ్ రోల్స్ కోసం అంట. వెజ్ రోల్స్ కోసం సన్నగా పొడుగ్గా కట్ చేసిన క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ వేశాడు అండ్ మసాలాస్ వేసానని అయితే చెప్పాడు. ఇక్కడ పెప్పే చట్నీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడు. ఇది వచ్చేసి కచోరీస్ కోసం. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో నేను సమోసా షీట్స్ అవన్నీ ఎలా ప్రిపేర్ చేశారో చూపిస్తాను.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీట్ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.